హాయ్ అండి, దిస్ ఇస్ హారిక. సో ఆల్రెడీ 10th ఇంటర్ ఎగ్జామ్స్ రీసెంట్గానే కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఇంకొక 1 monthలో వాటి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వాళ్ళ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఎగ్జామ్స్లో వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్తారు. కొంతమంది అయితే ఇంకెక్కడితో నా లైఫ్ అయిపోయింది, నేను ఇంకా చచ్చిపోవడమే, ఇంక అంతకుమించి నాకేం లేదు అని అనుకుంటారు. సో ఎవరైతే అలా అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఐ వుడ్ సే దట్ లైఫ్ ఈజ్ an exam. Exam is a part of a life, but exam is not the life. ఓకే, ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కంట్రోలింగ్ ద స్టూడెంట్స్ సూసైడ్స్. మన ఎవ్రీ ఇయర్ చూసుకుంటున్నట్టయితే ఇయర్ బై ఇయర్ స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఎందుకు అంటే దే ఫీల్ దట్ ఇఫ్ దే ఆర్ నాట్ సక్సెస్ ఇన్ దర్ ఎగ్జామ్ దర్ లైఫ్ ఈజ్ ఓవర్. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ద వే ఆఫ్ ద థింకింగ్ షుడ్ బి చేంజ్డ్. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎందుకు వాళ్ళు అలా థింక్ చేస్తున్నారు? నేను ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్కి ఒక కైండ్ ఆఫ్ మోటివేషనల్ స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సో లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ అన్ ఎగ్జామ్. ఒక్క స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎగ్జామ్లో జస్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన మీరు సూసైడ్ చేసుకుంటే మీ పేరెంట్స్, యాజ్ వీ దోస్ హూ ఆర్ లీడింగ్ అవర్ లైఫ్స్ ఇన్ ద లైఫ్, డైలీ వీ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ బికాజ్ నో వన్ నోస్ వాట్ హ్యాపెన్స్ టుమారో. రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఫ్యామిలీని లీడ్ చేయడానికి మీ పేరెంట్స్, మీ ఫాదర్ కానివ్వండి, మీ మదర్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు అవి సాల్వ్ చేయడానికి వాళ్ళు డైలీ ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ ఎగ్జామ్ డైలీ రాసేటప్పుడు ఒకరోజు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, ఒకరోజు వాళ్ళు పాస్ అవుతున్నారు. అలా అని చెప్పి మీలాగే వాళ్ళు ఆలోచించి ఈరోజు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, ఈరోజు నేను నా బాబుకి లేదా పాపకి చేసి పెట్టలేకపోయాను, వాళ్ళు అడిగిన కోరిక తీర్చలేకపోయాను అని చెప్పి వాళ్ళు చచ్చిపోతే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? సో ఎగ్జామ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్, బట్ ఇట్స్ నాట్ ద ఎంటైర్ లైఫ్. సో యూ షుడ్ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. సో డైలీ మీరు స్వీట్ తిన్నారనుకోండి, మీకు లైక్ స్పైస్ టేస్ట్ ఎలా తెలుస్తుంది, సోర్ టేస్ట్ ఎలా తెలుస్తుంది, బిటర్ టేస్ట్ ఎలా తెలుస్తుంది? ఆ టేస్ట్లు అన్నీ కూడా మీకు తెలియాలి అంటే యూ షుడ్ టేస్ట్ డిఫరెంట్లీ ఎవ్రీడే. అంటే ఒకరోజు స్వీట్ ట్రై చేయాలి, ఒకరోజు స్పైస్ ట్రై చేయాలి, ఒకరోజు సోర్ ట్రై చేయాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద టేస్ట్. సో రియల్ లైఫ్లో మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతామో అప్పుడే మనం నెక్స్ట్ మన సక్సెస్కి ఎటువంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. యాజ్ వి ఆల్ నో దట్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అవునా? సో మరి మన అందరికీ ఇది తెలుసు, కానీ మనం ఎవరిమైనా ఫాలో అవుతున్నామా? లేదు. ఏదో ఒక రిజల్ట్ రాగానే మనల్ని మనం డిమోటివేట్ చేసేసుకుంటున్నాం. అంటే నేను ఇంకేమీ చేయలేను, నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అని చెప్పి. కానీ అలా ఎప్పుడు థింక్ చేయకండి, బికాస్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ యూ టు ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అండ్ ఫైనల్లీ యూ విల్ అచీవ్ యువర్ గోల్. Maybe it is a little bit late, but if you are dedicated and if you are hard worked, definitely you will reach that goal. So and ఇంకొక థింగ్, పేరెంట్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మీ పిల్లలకి క్రియేట్ చేయాలండి. మీరు ఫస్ట్ థింగ్ వాళ్ళకి స్ట్రెస్ పెట్టేయకూడదు. అంటే చదువే జీవితం, చదవకపోతే ఇంకా జీవితంలో ఇంకా వేరే ఆప్షన్స్ అనేవి లేవు అనేది మీరు ఫస్ట్ ఆ పిల్లోడి మైండ్లోంచి తీసేయాలండి. బికాస్ మన లైఫ్లో పిల్లోడికి ఒక కైండ్ ఆఫ్ వాల్యూస్ అనేవి నేర్పించాలి. అంటే లైఫ్లో ఎలా బ్రతకాలి, బ్రతకడానికి ఎన్ని విధాలుగా మార్గాలు ఉన్నాయి అనేది మీరు చెప్పాలి. అంతే తప్ప చదవాలి, నువ్వు చదవకపోతే ఇంకా నీ లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది, ఇంకా నువ్వు దేనికి పనికిరావు అనే విధంగా మనం ఎప్పుడైతే పిల్లలకి ట్యూన్ చేస్తామో వాళ్ళు ఫైనల్గా అదే మైండ్తో వెళ్తారు. ఎప్పుడైతే ఓకే నాకు ఇప్పుడు చదువు ఒకటే ఆప్షన్ ఉంది, సో ఇప్పుడు నేను చదవకపోతే ఇంకా చదువులో నేను ఫెయిల్ అయితే ఇంకా లైఫ్లో నేను ఫెయిల్ అయిపోయినట్టే అని చెప్పి వాళ్ళు థింక్ చేస్తారు.
సో వాళ్ళు అలా థింక్ చేయడానికి రీజన్ ఏంటండి? మనమే. అవునా? నేను ఇంత ఫీజెస్ కట్టేస్తున్నాను, నువ్వు చదవట్లేదు, చేయట్లేదు అని చెప్పి అనడానికి అది కరెక్ట్ కాదండి. వాళ్ళ యొక్క క్యాపబిలిటీని మనం చూడాలి. వాళ్ళు ఎందులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది చూడాలి. సో అదంతా చూసి అప్పుడు మనం ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ మీ పిల్లలకి ఇవ్వాలి. పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పే ఒక విషయం ఏంటి అంటే అండి, ఇప్పుడు క్లాస్లో 2 అబ్బాయిలు ఉన్నారు లేదా 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకడు ఎప్పుడు కూడా క్లాస్ ఫస్ట్ వస్తాడు, ఓకే, ఒకడు ఎప్పుడు కూడా క్లాస్ లాస్ట్ వస్తాడు. సో క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాడు లైఫ్లో సక్సెస్ అవుతాడని ఏం లేదు. క్లాస్లో లాస్ట్ వచ్చిన వాడు లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాడు లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు, ఒక్కోసారి కాకపోవచ్చు. సో ఇక్కడ క్లాస్ ఫస్ట్ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, లైఫ్లో సక్సెస్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో మీరు మీ పిల్లలకి టీచ్ చేయాల్సింది ఏంటి? లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి. సో లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చదువు అనేది ఒక మార్గం, అలాగే చాలా వేస్ ఉన్నాయి. సో ఆ వేస్ను కూడా మీరు వాళ్ళకి చెప్పాలి. అంతే తప్ప మీరు ఒక వేని వాళ్ళకి చూపించి ఇంకా అందులోనే వెళ్ళు, ఇంకా దిస్ ఈజ్ ద లైఫ్ అని చెప్పి మీరు చెప్తున్నారు. సో దట్ ఈస్ ద రాంగ్ థింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ యాజ్ అ పేరెంట్. దిస్ వాట్ ఐ డోంట్ అప్రిషియేట్ అండి. ఈవెన్ మీ పిల్లాడు ఒక్కసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడే అనుకోండి, సో అప్పుడు వెంటనే మేము మీ అబ్బాయికి లేదా అమ్మాయికి మీరు చెప్పాల్సిన థింగ్ ఏంటి అంటే, ఓకే నాన్న ఎగ్జామ్లోనే కదా ఫెయిల్ అయ్యావు, ప్రాబ్లం లేదులే, ఇంకొకసారి ట్రై చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం, ఒక్కసారికి రావాలి రిజల్ట్ అనేమీ లేదు కదా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ షల్ ట్రై అండ్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు నువ్వు అచీవ్ చేస్తావు కదా. సో అదర్వైజ్ నీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా చెప్పు అని చెప్పి మీరు డైలీ మీ పిల్లలతో కాస్త టైం అనేది స్పెండ్ చేసి వాళ్ళ యొక్క వ్యూస్ అనేవి ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఐడియాస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి వాళ్ళతో ఫ్రెండ్లీగా డిస్కస్ చేయాలి. అంటే మీరు భయపెట్టేసి చేస్తే వాళ్ళు ముందే భయపడిపోయి మీతో ఏమీ షేర్ చేసుకోరు. పిల్లలు ఎప్పుడు కూడా పేరెంట్స్తో ఒక ఫ్రెండ్లీ నేచర్ని కలిగి ఉండాలండి. మనం ఎప్పుడైతే వాళ్ళకి భయపెడతామో వాళ్ళలో ఆ భయం అనేది ఎక్కువైపోయి వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో ఆ బాధని తెలియక సో ఫైనల్కి ఇలాంటి బ్యాడ్ డెసిషన్స్ అనేవి తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఓకే, సో నేను పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, డోంట్ స్ట్రెస్ యువర్ చైల్డ్. Okay, so there are multiple ways. You just first teach them how to live their life, how to experience each and everything in their life. దేన్నైనా ఎలా ఫేస్ చేయాలి అనేది వాళ్ళకి చెప్పండి. సో దెన్ ఆటోమేటికల్లీ దే నో హౌ టు గ్రో అండ్ హౌ టు క్రాస్ ద స్టెప్స్ అండ్ హౌ టు ఫేస్ ద ఫెయిల్యూర్స్. అండ్ నేను స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్. ఈరోజు చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, కానీ ఇన్ దేర్ బిగినింగ్స్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో ఆ ఫెయిల్యూర్స్ అన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ థామస్ ఆల్వా ఎడిషన్. ఈరోజు మనం ఇంత లైటింగ్లో బ్రతుకుతున్నాం, ఇజంట్ ఇట్? So it is because of the Thomas Alva Edison. So Thomas Alva Edison 10,000 times బల్బ్ని ఇన్వెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అలా అని చెప్పి వాళ్ళు వదిలేశారా? నో. ఆ రోజు ఎడిషన్ కానీ వదిలేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు మనం ఈ వెలుతురుని చూసిండే వాళ్ళం కాదు కదా. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఈ రోజు ఎవరైతే ఫేమస్ పీపుల్ అన్ని అచీవ్ చేశారో వాళ్ళకి కూడా మనలాగే బాడీలో మనకి ఏమైతే ఆర్గాన్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా సేమ్ ఆర్గాన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, మనం ఎందుకు అవ్వలేదు? మనం ఎందుకు ఒక ఫెయిల్యూర్ రాగానే ఆగిపోతున్నాం, ఇంక అక్కడితో లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నాం? ద వే ఆఫ్ థింకింగ్. సో ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అండ్ ఇఫ్ యూ take the failure as your experience, definitely you could be success in a particular day, at some day. సో నేను ఈరోజు ఏంటి అంటే స్టూడెంట్స్కి చెప్పదలుచుకుంది ఒకటి, ఫస్ట్ థింగ్ మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటే యోగా అండ్ మెడిటేషన్ చేయండి. అండ్ అలాగే మీరు ఏదైతే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో యూ జస్ట్ క్రియేట్ అ ట్రాక్, బట్ even though you get the failures or hurdles, whatever the things, you just try to face them and take it as your experiences. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకెన్నో నేను చేస్తాను.